హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టిచ్చింగ్ వీడియోస్. మై ఛానల్లో బ్లౌజ్ కటింగ్ ఎప్పుడు పెట్టలేదు కదా, కొత్తగా నేర్చుకునే వారికి యూస్ అయ్యేలాగా కటింగ్ పెట్టేశాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టు చూడండి. కటింగ్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆల్రెడీ ఇలా 30 ఇంచెస్ లోపల చాలా తక్కువ ఉంది. ఇలా 80 సెంటీ పాయింట్లు ఉన్న బ్లౌజ్ లైనింగ్ పీస్ తీసుకున్నాను బ్లౌజ్ కోసం. ఫస్ట్ ఎప్పుడన్నా కానీ హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. మనము ఇలా చూపిస్తున్న విధంగా మోట్లు మన సైడ్ పెట్టుకొని ఇలా 4 మడతలు హోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కదా, అది హ్యాండ్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టుకోకూడదు. ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఇలా మర్చి పెట్టుకునే లైనింగ్ క్లాత్ మీద ఇలా చూపిస్తున్న విధంగా పెట్టి హ్యాండ్ స్టిచ్చింగ్స్కి, పైన స్టిచ్చింగ్కి కింద స్టిచ్చింగ్కి సరిపడా ఎగస్ట్రా వదిలేసుకొని ఇలా చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం నిదానమైన మార్కింగ్ వేసుకొని ఆలోచించుకొని కట్ చేసుకోండి. మార్కింగ్ లోపలికి వేసుకొని కట్ చేస్తే మళ్ళీ హ్యాండ్ తగ్గిపోతుంది, ఇబ్బంది వస్తుంది. ఇలా 4 మడతలు వేసుకునేప్పుడే సంక పీస్ పడుతుంది అనేసి నేను ఒక సైడ్కి వచ్చే మాదిరి మడత పెట్టి వేసుకున్నాను. చూసారా? తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకొని ఇలా రైట్ మార్క్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేప్పుడు ఫ్రంట్ సైడ్ వేసేకి ఈజీగా ఉంటుంది, మిస్టేక్ రాకుండా. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ చూపిస్తాను. ఇలా మార్క్ చేసుకోవాలి. ఎప్పటికన్నా సరే మనకు ఇలా హోల్డింగ్ ఉండి ఆపోజిట్లో అలా ఓపెన్ ఉండాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత క్లాత్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ నిలువు కింద నడుం పట్టికి మర్చేసేకి పైన షోల్డర్ కాడ జాయింట్కి కొంచెం ఎక్కువ క్లాత్ వదిలేసుకొని ఇలా చాక్ పీస్తో మార్కింగ్ వేసుకోవాలి. నిలువైపోయిన తర్వాత సెకండ్ ఇలా దారాలు పట్టి పెట్టేసుకొని చూపించాను కదా ఇందాక, అలాగే పెట్టేసుకొని దారాల పట్టి నుంచి కుట్ల వరకు పెట్టుకొని ఇలా లైన్ వేసుకోవాలి. తర్వాత ఇలా షోల్డర్ దగ్గర 5 ఇంచులు మార్క్ చేసుకొని నేను వేస్ట్ క్లాత్కి 2 లోపల, తర్వాత షోల్డర్కి ఇలా రౌండ్ వేసాను అనమాట. 5 ఇంచెస్ పెట్టేసాను. ఇక్కడ చంక రౌండ్ నేను ఎక్కువ బ్లౌజ్ క్లాత్తోనే చూపిస్తున్నాను మీకు. ఏమంటే నెక్ వెడల్పు ఎక్కువ కాకుండా, చంక రౌండ్ ఎక్కువ కాకుండా ఇంచుల టేప్తో చూపించాను అంతే. ఇలా వెనకాల టక్స్లకి సైడ్ ఫిట్టింగ్ ఇలా మెడ రౌండ్ దానికి ఏ షేప్ ఉందో ఆ షేపే గీసేసుకున్నాను, హాఫ్ స్టార్. ఇప్పుడు రౌండ్ సరిపోయిందా లేదా చంక రౌండ్ అని ఇలా చెక్ చేసుకోవాలి. షోల్డర్కి వదిలేసి నేను 5 పెట్టాను కదా, అది తక్కువ వచ్చింది, అందుకే కొంచెం పెంచేసి సెట్ చేసేసుకున్నాను. మనం ఇక్కడ రౌండ్ కరెక్ట్ సెట్ చేసుకోకపోతే బ్లౌజ్ ఎంత కరెక్ట్ కుట్టినా సెట్ కాదు. ఈ రౌండ్ కొంచెం నిదానమైన మనకు అర్థమయ్యే మాదిరి పైనకి కిందికి దానికి సరిపోయే మాదిరి అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇప్పుడు క్లాత్ పెట్టుకొని మనం చూసుకోవాలి ఎక్కడైతే సరిపోతుందో, ఎక్కువ తక్కువ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మధ్యలో ఉంటుంది కదా ఫ్రంట్, ఇలా డాట్ పెట్టి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతుంది అన్నప్పుడు మనకు ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ పెట్టుకొని చాక్ రౌండ్ ఫ్రంట్ భాగము చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలన్నమాట. అందులో రకాలు చాలా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ ఇలా కట్ చేస్తుంటాను, అందుకే ఇదే చూపిస్తున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా చంక రౌండ్ డౌన్కి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఫిట్టింగ్కి వేస్ట్ క్లాత్కి అంతా ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం ఇలా చాక్ పీస్తో గీసుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ మనకు ఆల్రెడీ ఎలా ఉందో అలానే వచ్చే విధంగా ఇలా చూపిస్తున్న విధంగా పెట్టాలి. ఎక్కువ లాక్కూడదు రౌండ్, ఎక్కువ లాగితే భుజాలు జారుతాయి, రౌండ్ షేప్ ఎక్కువ వచ్చేస్తుంది. అది ఎంత ఉందో అంతే పెట్టేసుకోవాలి, ఎక్కువ లాక్కూడదు. ఇలా ముందర క్రాస్ బెల్ట్ అతికిచ్చే చోట కూడా ఇలా బ్లౌజ్ పెట్టేసి డ్రా చేసుకున్నా చాక్ పీస్తో. తర్వాత ఫ్రంట్ భాగం సైడ్ ఫిట్టింగ్ దగ్గర ఇలా చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి.
ఇలా చాక్ పీస్ అన్ని మార్కింగ్ వేసుకున్నాక 1-2 సార్లు చెక్ చేసుకోవాలి కంపల్సరీ నేర్చుకునే టైంలో. ఎందుకంటే కరెక్ట్ వస్తుందా లేదా అని మనకు కూడా తెలియాలి కదా, అందుకోసం ఇలా మార్కింగ్ వేసుకునే దాన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఆల్ది బ్లౌజ్ ఎట్లా ఉంటే అలాగే కరెక్ట్ ఉన్న బ్లౌజ్ ఇచ్చి అలాగే స్టిచ్ చేయాలి. నేర్చుకునేటప్పుడు ఎక్కిచ్చేది తక్కిచ్చేది పెట్టుకుంటే తొందరగా అర్థం కాదనమాట. కరెక్ట్ ఆల్ది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. మనకు కరెక్ట్ ఆల్ది లేని తీసుకున్నాం అనుకో బ్లౌజ్ కూడా సెట్ కాదు. మనకి బ్లౌజ్ రాదేమో అని మనకే డిసప్పాయింట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్ ఉన్న బ్లౌజ్ తీసుకుంటే ఆల్తీకి ఆటోమేటిక్గా కటింగ్ బాగుంటుంది, స్టిచ్చింగ్ బాగుంటే బ్లౌజ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ ముందు ఇప్పుడు కూడా ఆల్తీ బ్లౌజ్ పెట్టేసి తీసుకోవాలి. పైన కింద కటింగ్ వదిలేసి తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ చూపిస్తాను. మెడ దగ్గర చంక దగ్గర ఒకటి తీసుకున్నాను. టేప్ అంటే ఇలా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఉక్సులు పట్టి పెట్టాను కదా నేను, అందుకు కొంచెం ఎక్కువే తీసుకున్నా. దారాలు పట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను చూడండి. పెట్టి క్లాత్ ఉంది కదా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. నేర్చుకునేటప్పుడు తక్కువ తీసుకుంటే ఇబ్బంది కదా, తక్కువ వచ్చి ఇబ్బంది పడకంటే కొంచెం ఎక్కువ ఉండేది మేలని ఇలా చూపిస్తున్నాను నేను. నేర్చుకున్నాక కరెక్ట్ పెట్టుకోవచ్చు, కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోవాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను కూడా ఎక్కువ తీసుకుంటా అండి. ఎందుకంటే మిస్టేక్స్ వస్తూ ఉంటాయి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు. నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి మళ్ళీ ఫేస్ చేయకూడదని చెప్తున్నాను ముందుగా. ఇలా టక్స్ వేసాక ఇలా వస్తుంది. టక్స్లు కూడా ఇప్పుడే వేసేసుకుంటే మేలు. ఇలా మధ్యలోకి హోల్డ్ చేసి చూపిస్తున్న విధంగా భుజాల కానుంచి కింద డాట్ వరకు కరెక్ట్ మధ్యలో వచ్చే మాది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడే డాట్లు వేసేస్తున్నా, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మళ్ళీ వేసుకోకుండా ఇలా నా వేలు చూపిస్తున్నాను కదా, ఆటి నుంచి ఇలా మార్కింగ్ వేసుకుంటాను నేను, సరిపోతుంది. ఎక్కువ బ్లౌజ్కి ఇలాగే మార్కింగ్ వేసుకుంటా. ఫస్ట్ వెస్ట్గా కొద్దిగా వదిలేలా ఉక్సులు పట్టి దారాల పట్టికి హోల్డింగ్కి ఇలా టక్స్ చూసారా. మళ్ళీ ఆల్రెడీ బ్లౌజ్ పెట్టేసి మరీ చూపిస్తున్నాను. బ్లౌజ్ కరెక్ట్ ఉంటే దానికి ఎలా ఉందో సేమ్ అలానే పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు బ్లౌజ్ కరెక్ట్ వచ్చేస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ ఇలా 2 సైడ్లు డాట్ వచ్చే మాదిరి ఇలా వేసుకున్నాను. ఇలా క్రాస్ బెల్ట్, హ్యాండ్స్ చూసారా లైనింగ్ మొత్తం. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఇలా హ్యాండ్స్ పెట్టేసి కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ చిన్న బార్డర్ పెట్టేస్తున్నా, పెద్ద బార్డర్ ఎక్కువ పెద్దగా అనిపించి నాకు. ఫస్ట్ ఇలా చూపించిన విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా మంత్కు హోల్డింగ్ పెట్టేసి ఆ పక్క ఓపెన్ క్లాత్ పెట్టేసి ఇలా చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ పెట్టేసి, లైనింగ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి నడుము దగ్గర. ఇలా హాఫ్ స్టార్ కట్ చేసేసుకుంటున్నాను రౌండ్. మొత్తం లైనింగ్ కంటే కొంచెం మెయిన్ క్లాత్ ఎక్కువ ఉండే విధంగానే కట్ చేసేసుకోవాలి. మెయిన్ మనకి ఇలా కట్ చేసేటప్పుడు క్లాత్ కనుక జారుతుంది అనిపిస్తే పిన్ సూదు కానీ గుండె పిన్ కానీ పెట్టుకొని కట్ చేసుకోండి. ఈ క్లాత్ నాకు జారదు కాబట్టి అలవాటు ఏం పెట్టేసుకోలేదన్నమాట. కొత్తగా కట్ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ గుండె సూది లేకుండా పిన్ సూదులన్నా అటాచ్ చేసుకోండి, జారదు, ఇబ్బంది ఉండదు. నేను జారే క్లాత్లకి ఇప్పుడు కూడా ఎప్పుడన్నా పిన్ సూది పెట్టి కట్ చేసేసుకుంటా. బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకునేటప్పుడే మనం చూసుకోవాలి, థ్రెడ్స్ పెట్టుకోవాలి కదా, దానికోసం క్లాత్ కూడా నేను ఉన్నిచ్చాను. నిలువు క్లాత్ కొంచెం ఎక్కువ, ఈ బ్లౌజ్కి ఇలా సరిపోతుందని ఇలా పెట్టేసాను అనమాట. ఇలా పెట్టేసి కట్ చేసుకున్నా. ఆ వీడియో తీసేప్పుడు యాక్చువల్గా నా చేయి అంత దగ్గరకు వస్తుంది అనుకోలేదు నేను. నా చేయి ఎక్కువ కనిపిస్తుంది కటింగ్ అప్పుడు. కట్ చేశాను కదా, ఇంకా ఏం చేయలేక అలాగే యాడ్ చేశాను వీడియో.
ఇలా మనము రైట్ సైడ్ ఉంటే రైట్ మార్క్, ఉల్టా ఉంటే ఇంటి మార్క్ పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేకుండా బాగుంటుంది. మెయిన్ క్లాత్కి ఇలా క్రాస్ బెల్ట్ కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. అంతే వీడియో.